హలో గైస్, మనమైతే ఐపీఎల్ టీమ్ రివ్యూస్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్గా మన హోమ్ టీం ఎస్ఆర్హెచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్కి ఈసారి మంచి స్క్వాడ్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ వచ్చేసరికి అథర్వ టైడే, ఇతనికి డొమెస్టిక్లో 35 యావరేజ్ ఉంది. సో మంచి బ్యాటర్. నెక్స్ట్ ట్రావిస్ హెడ్, లాస్ట్ ఇయర్ చూసాం ఎంత విధ్వంసం చేశాడో. ఇయర్ కూడా అలాగే ఆడితే కనుక ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్కి తిరుగుండదు. ఇంకా అభినవ్ మనోహర్, ఇతనికి కూడా మంచి స్ట్రైక్ రేట్ ఉంది, డెత్లో బాగా ఆడగలడు. అండ్ లాస్ట్ ఇయర్ జీటీకి కూడా కొన్ని నాక్స్ ఆడాడు. వెరాజ్ సచిన్ బేబీ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ ప్లేయర్, ఇతనికి కూడా మంచి డొమెస్టిక్ సీజన్ అయితే నడిచింది ఈ ఇయర్. అనికేత్ వర్మ, ఇతను మధ్యప్రదేశ్ ప్లేయర్, ఇతనికి కూడా మంచి స్ట్రైక్ రేట్ ఉంది టీ20లో. ఆల్రౌండర్స్ చూసుకున్నట్టయితే నితీష్ కుమార్ రెడ్డి, చూసాం లాస్ట్ ఇయర్ ఎలా ఆడాడో. ఇతను మన ఆంధ్ర కుర్రాడు కాబట్టి ఇంకా ఇయర్ కూడా మంచిగా ఆడితే టీంలో అయితే పాతుకుపోయే అవకాశం ఉంది ఇండియన్ టీంలో. వేరే అభిషేక్ శర్మ అయితే ఆల్రెడీ ఓపెనింగ్గా సెట్ అయిపోయాడు టీ20లో ఇండియాకి. ఇతను బ్యాటింగ్ చూసి యువరాజ్ సైతం సంతోషపడుతున్నాడు. సో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కనుక అలాగే ఆడితే మళ్ళీ పవర్ ప్లేలో 100లో 120 చూడొచ్చు ఈ సీజన్ కూడా మనం. నెక్స్ట్ వచ్చేసరికి కమిందో మెండిస్, ఇతను బోత్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ రైట్ ఆర్మ్తో బౌల్ చేయగలడు. ఇతనికి కూడా మంచి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అయితే ఉంది టీ20లో. కాకపోతే అనుకున్నట్టు ఏమి అంతగా రాణించలేదు. వయన్ ముల్డర్, ఇతను సౌత్ ఆఫ్రికా ప్లేయర్, ఇతను కూడా లాస్ట్లో స్మాల్ నాక్స్ ఆడగలడు. అండ్ ఆల్సో మిడిల్ ఓవర్స్లో వస్తే ఇన్నింగ్స్ని పేస్ చేయగలడు. వికెట్స్ కీపర్ జోలికి వస్తే మన హెన్రిక్ క్లాసెన్ తెలుసు, ఇతను 10-20 బాల్ ఆడితే చాలు మ్యాచ్ స్వరూపాలే మారిపోతాయి. నెక్స్ట్ ఈశాన్ కిషన్, మిడిల్ ఆర్డర్లో మంచిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తాడని ఇషాన్ కిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఓపెనింగ్ అయితే చేంజ్ చేసే అవకాశం ఉండదు, వాళ్ళిద్దరే ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. సో బౌలర్స్ విషయానికి వస్తే జీషమ్ అన్సారీ, ఇతను మంచి స్పిన్నర్. ప్యాట్ కమిన్స్ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ చేసి ఎస్ఆర్హెచ్ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. మొహమ్మద్ షమి, ఈ సీజన్ మొహమ్మద్ షమీని భువనేశ్వర్కి రీప్లేస్మెంట్గా అనుకోవటమే మనం. ఎందుకంటే మొహమ్మద్ షమి కూడా పవర్ ప్లేలో మంచిగా బౌల్ చేయగలడు. అండ్ ఆల్సో డెత్లో కూడా 1 ఓవర్ ఆ 2 ఓవర్స్ ఇవ్వగలడు. మ్యాక్సిమం ఇతన్ని నాకు తెలిసి కమిన్స్ పవర్ ప్లేలోనే వాడతాడు అనుకుంటున్నాను. హర్షల్ పటేల్ స్లో బాల్ చేయగలడు డెత్లో బాగా. అండ్ ఆల్సో లిటిల్ బిట్ బ్యాటింగ్ చేయగలడు. రాహుల్ చహర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ స్పిన్నర్స్ ఇన్ ఐపీఎల్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతను చాలా బాగా స్పిన్ అయితే వేయగలడు. మనం చూస్తున్నాం, మేబీ కోఆర్డినేషన్ కుదరక పంజాబ్లో రాణించలేకపోయాడు, కానీ ఈ సీజన్ ఎస్ఆర్హెచ్కి అయితే మంచిగా ఆడతాడు అనుకుంటున్నాను. సిమర్జిత్ సింగ్, ఇతను లాస్ట్ ఇయర్ సిఎస్కేకి అయితే ఆడాడు. డొమెస్టిక్లో అయితే ఢిల్లీకి ఆడతాడు. మంచిగా 140, 135 to 140 బౌలింగ్ అయితే వేయగలడు, ఆ పేస్లో వేయగలడు. ఇషాన్ మలింగ యాక్షన్ ఉంది ఇతనికి, ఇతను మంచిగా బౌలింగ్ వేయగలడు, యార్కర్స్ వేయగలడు. కానీ ఇతనికి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ అయితే తక్కువే నేను అనుకుంటున్నాను. యాడన్ జాంపా, మనకి ఇంకో స్పిన్నర్ రాహుల్ చహర్తో పాటు కావాలంటే యాడన్ జాంపాని తీసుకుంటారు. లేకపోతే మ్యాక్సిమం ఎస్ఆర్హెచ్ గ్రౌండ్ అనేది స్పిన్కి అంత అనుకూలించదు కాబట్టి ఇతన్ని మ్యాక్సిమం అన్ని మ్యాచ్ల్లో మనం చూడకపోవచ్చు. జయదేవ్ ఉనట్కట్ లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్కి ఆడాడు, ఈ ఇయర్ కూడా ఆడుతున్నాడు. ఈ ఇయర్ అయినా కొంచెం మంచిగా ఇంపాక్ట్ చేయాలని చూద్దాం ఎలా ఆడతాడు ఈ ఇయర్. ఇక మనం ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి ఓపెనర్గా అభిషేక్ శర్మ వస్తాడు అండ్ ట్రావిస్ హెడ్, ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు. ఇద్దరు కూడా లాస్ట్ ఇయర్లా క్లిక్ అయితే ఇంకా టీంకి అయితే ఎదురుండదని నేను అనుకుంటున్నాను. నెంబర్ 3లో ఈశాన్ కిషన్ అయినా రావచ్చు, కాకపోతే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారని నేనైతే నితీష్ కుమార్ రెడ్డి అనుకుంటున్నాను. నితీష్ కుమార్ రెడ్డి వస్తే ఆ లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్ నాటడానికి కొంచెం ఈజీ అయింది కాబట్టి అలా నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నాను. నెంబర్ 4లో ఈశాన్ కిషన్, నెంబర్ 5లో అయితే క్లాసెన్ ఆడతాడు. క్లాసెన్ కనుక లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ కంటే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈసారి కప్ కొట్టుకెళ్ళి పోతాం మనం. బికాజ్ క్లాసెన్ ఎలా ఆడతాడో, ఎంత విధ్వంసం చేస్తాడో మనకు తెలుసు. మెయిన్లీ స్పిన్నర్స్ని అతను కొట్టే షాట్స్ మ్యాక్సిమం ఇప్పుడున్న దాంట్లో ఏ బ్యాట్స్మెన్ అంతకంటే మంచిగా కొట్టలేడు. అభినవ్ మనోహర్, ఇతను కూడా మంచిగా స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తాడు డెత్ ఓవర్స్లో. అభినవ్ మనోహర్, క్లాసెన్ ఇద్దరు కనుక డెత్ ఓవర్స్లో ఉంటే మ్యాక్సిమం మనం
లాస్ట్ 5 ఓవర్స్లో ఒక 70 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 7 వచ్చేసరికి మెండీస్ ఆర్ ముల్లర్ వస్తారు. మేబీ మనకి స్పిన్ ఆల్రౌండర్ కావాలనుకుంటే మెండీస్ వస్తాడు, లేదా పేస్ ఆల్రౌండర్ కావాలంటే ముల్లర్ వస్తాడు. మేబీ మనం జాంపాని కనుక ఆడించాలనుకుంటే వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉండకపోవచ్చు. నేనైతే కొంచెం బ్యాటింగ్ డెప్త్ అనేది ఇంప్రూవ్ అయిద్దని వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టాను. తర్వాత ప్యాట్ కమిన్స్, మనకు తెలిసిందే ప్యాట్ కమిన్స్ ఎంత బాగా ఆడతాడో, అండ్ ఆల్సో అతను మన కెప్టెన్. సో మేబీ అతను కూడా ఒక 4-5 నాక్స్ ఈ సీజన్ మంచిగా ఆడితే బాగుంటుంది. హర్షల్ పటేల్, ఇతను కూడా బ్యాటింగ్ చేయగలడు. అండ్ ఆల్సో డెత్ ఓవర్స్లో ఇతను వేసే స్లో బాల్స్ చాలా కీలకంగానున్నాయి ఎస్ఆర్హెచ్కి. ఆ స్లో బాల్స్ కనుక బ్యాట్స్మెన్ పిక్ చేయకపోతే వికెట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ పర్పుల్ పటేల్ నేమ్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. షమి పవర్ ప్లేలో ఇతను కనుక క్లిక్ అయి ఉంటే ఇంకా ఆపోజిట్ టీం మ్యాక్సిమం 40-3 అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. షమి ఎట్లేదన్నా పవర్ ప్లేలో ఈ సీజన్ 15 వికెట్స్ తీస్తాడని నేను అనుకుంటున్నాను. రాహుల్ చహర్ మనం ఇందాకలే చెప్పుకున్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్పిన్నర్. మంచి సీజన్ పడితే ఎస్ఆర్హెచ్కి ఇంకా స్పిన్ అనే లోటే ఉండదు. జయదేవ్ ఉనట్కట్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు మ్యాక్సిమం, లేదా సిమర్జిత్ సింగ్ అయినా వస్తాడు. జయదేవ్ ఉనట్కట్ వస్తాడని నేను ఎందుకు అనుకుంటున్నానంటే లాస్ట్ ఇయర్ ఈ సెటప్లో ఉన్నాడు. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ ఆ కోఆర్డినేషన్ అవన్నీ కుదిరితే మేబీ అతనే ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. సిమర్జిత్ సింగ్ కూడా మంచి బౌలరే, 140 పేసేస్తాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా రావచ్చు. నేనైతే ఈసారి ఈ టీంతో ఆ 1 స్టెప్ ఫార్వర్డ్ వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఆ ఫార్వర్డ్ వెళ్ళి ఈసారి ఎస్ఆర్హెచ్ కప్ కొట్టిద్దని నేను అనుకుంటున్నాను. మెయిన్లీ మనకి కీ ప్లేయర్స్ వచ్చేసరికి ట్రావిస్ హెడ్, క్లాసన్, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, ఈ నలుగురు అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి బాల్తో కూడా రాణిస్తే మ్యాక్సిమం ఇంకా మంచి ఆల్రౌండర్గా బిల్డ్ అయిపోయినట్టే. సో ఈ టీంతో నేను ఆ ఒక స్టెప్ ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.